మీనరాశి వాళ్ళందరికీ కూడా ఈ వారమంతా చూసుకుంటే సూర్యుడి యొక్క మార్పు 11వ ఇంట్లోకి సూర్యుడు అంటే మకర రాశిలోకి రావటం వల్ల అనారోగ్యంగా ఉన్నవాళ్ళు మెరుగైనటువంటి పరిస్థితిలోకి వస్తారు. బాగా ఇబ్బంది పెడుతున్న శత్రువులు కాస్త తగ్గుతారు. బాగా డిలే చేస్తున్న లోన్స్ ఏవైతే అప్లై చేశారో అవి సమయానికి కాస్త అందేటటువంటి సూచనలు బాగా కనిపిస్తాయి. శత్రువులు తగ్గుతారు. లాభమైనటువంటి విషయాలు కానీ చూసుకుంటే కుంభరాశి వాళ్ళకి మీనరాశి వాళ్ళకి వ్యాపారంలో సూర్యుడి యొక్క అనుగ్రహం వల్ల కొంత ఉపయోగం ఉన్నప్పటికీ కూడా వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాలి. మానసిక ఉల్లాసాన్ని బాగా కలిగి ఉంటారు. మానసిక ధైర్యాన్ని కలిగి ఉంటారు. సమయానికి ధనం అందుతుంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది. పిల్లల చదువు బాగుంటుంది. బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించినప్పటికీ మానసిక ధైర్యాన్ని కలిగి ఉంటారు. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు కొనడానికి చాలా మంచి అవకాశం ఉంది. తల్లి ఆరోగ్యం బాగుంది. పిల్లల యొక్క చదువుల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. తెలివితక్కువ నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉంటాయి. భార్యాభర్తల మధ్య చక్కటి అనురాగం, ప్రేమ అన్ని కలిగి ఉంటారు. పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదురుతుంది. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. పార్ట్నర్షిప్ కలిసి వస్తుంది. అదృష్టంగానే చూసుకుంటే మంచి అదృష్టవంతులు అవుతారు. తండ్రి సహకారంతో అన్ని పనులు పూర్తి చేస్తారు. ధర్మంగా న్యాయంగా జీవిస్తారు. ఉద్యోగస్తులకి పట్టిందల్లా బంగారమా అన్నట్టుగా అనిపిస్తుంది. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్, పై అధికారుల ప్రశంసలు బ్రహ్మాండంగా ఉంటాయి. వ్యాపారస్తులకి నష్టాన్ని కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీనరాశి వాళ్ళందరూ కూడా గురు మంత్రాన్ని రోజు 16 సార్లు చదవండి. జ్యోతిష్య పరంగా మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మీరు నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ మీ నుంచి తెలుసుకుంటున్నాను. మీ గోపాలయ్య.